ప్రాపర్ గా అరెస్ట్ ఆర్డర్ కొண்டு వந்திருக்கோம். మాతో ఆంధ్ర పోలీస్ కూడా వచ్చారు. ఎక్కడున్నాడా పోరంబోకు? ఇప్పుడు వాడు ఇక్కడ లేడు. సర్చ్ பண்ணுங்க. ఎవరన్నా? పోలీసులు లోపలికి వచ్చారేంటి? ఇంకో పోయి పారే. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని వెతుకుతున్నారు? ఉள்ள యారుమే వెళ్ళ సార్. నీవా ఎంక్వైరీ చేయాలి. నేనెందుకు సార్ రావాలి? సార్ నగరి స్టేషన్ కే వెళ్ళబోతున్నాం. ధైర్యంగా రండి సార్. ఏమిటమ్మా ఇదంతా? మనకి ఈ సమస్యలు ఎప్పటికీ తీరుతాయి? మల్లిక, ఆ దేవుడు వేషం వేసిన ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏమైందో వచ్చి చూడమ్మా. రత్నం బాబు ఏం జరిగినా సరే మల్లికను బయటికి రావద్దని చెప్పాడు కదా. లేనిపోని పాపం ఏంటమ్మా చెప్పుకుంటుంది. నువ్వు? నువ్వు వెళ్ళమ్మా. వద్దమ్మా. సరే, చెప్పేది వినమ్మా. మల్లిక గట్టిగా పట్టుకో. నీకేం కాలేదుగా? నీకేం కాలేదుగా? నువ్వు బండిలోనే ఉంది.
వదిలేండి సార్, నన్ను వదిలేండి సార్, త్వరగా రావాలండి సార్, నా మీద చేతి దిగులు పెడకండి, తనని హాస్పిటల్ తీసుకెళ్ళండి. చెప్పన్నా రత్నం అరెస్ట్ చేశారా? బార్డర్ దాటకూడదు, దాటితే లేపేస్తారు. నేనేం చేయాలో చెప్పు. నీకు బార్డర్ లో ఉన్న ఇన్స్పెక్టర్ తెలుసా? నాకు బాగా తెలుసన్నా. అయితే వాట్సాప్ లో ఆర్డర్ కాపీ పంపిస్తాను, ప్రింట్అవుట్ చేసి ఆయన చేతికి ఇవ్వు. సార్ అరెస్ట్ చేశాం. కూడిటో తిరువల్లూరు కోర్టులో రిమాండ్ చేస్తాను. సబ్ జైల్లో వచ్చే అంత టైం లేదు, రాత్రిలో గాని క్లోజ్ చేసాయి. చెప్పరా కాకినాడలో పుట్టిన కాకినా కొడక అన్నా ఎడన్నా 24/7 డే అండ్ నైట్ వర్కింగ్. ఈ విషయంలో నువ్వు నేను ఒకటే. రే బక్క, నాది కాకి చొక్కా, నీది నల్ల చొక్కా. నేను పిస్టలు, నువ్వు స్పానరు. రే నేను పోలీసు, నువ్వు 1వ నంబర్ 4. నీ గొంతు నా గొంతు ఒకేలా ఉండొచ్చు, అది నా కర్మ. చిన్నతనంలో బొంగరం మింగేసా. నేను గోలికాయని మింగేసా. అన్నా నాకు సాయం చేస్తావా? ఏం చెయ్యాలన్నా నీకు తెలుసు కదా. జీపే 18% జీఎస్టీ మైనస్ 10% టీడీఎస్. లంచానికే జీఎస్టీ తీసుకునే నిజాయితీ పరుడు నువ్వేనబ్బా. రేపు ఐటీయూ ఈడియో వచ్చి అడిగితే అకౌంట్ షార్ప్ గా ఉంటుంది. బికాస్ ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ యు నో. నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఎస్ఐ ఆ వెహికల్ ని స్టాప్ చేయి. ఎవరయ్యా మీరు? ఆమె తమిళనాడు పోలీస్. పంజాబీ డబ్బాలో చపాతీలు వాడిలో ఉన్నాం. అమ్మో, యూనిఫామ్ పతా పోలీస్ అని తెలియట్లేదా? ఇక్కడేం పని? ఒక క్రిమినల్ ని తీసుకెళ్తున్నాం. నువ్వు క్రిమినల్ ని తీసుకెళ్తావా, కిర్ని పండుని తీసుకెళ్తావా? నాకు కావాల్సింది గిల్మా. జీఎస్టీ ప్లస్ మైనస్ టీడీఎస్ జీపే ఓన్లీ. ముందు వెహికల్ లో ఎవరు ఉన్నారో నేను చూడాలి. తల్లియా రా. కొంచెం లైన్ లో ఉండండి సార్. అయ్యో వీడిని తీసుకుపోతున్నారా? రే వీణేరా మా ఆంధ్ర పోలీస్ 2 నెలల నుంచి గాలం వేసి వెతుకుతున్నాం. ఏమంటున్నారు సార్? ఏమంటున్నానా? పోలీసుని కొట్టదుకు అటెంప్ట్ మర్డర్ కేసులో బుక్ అయ్యాడు. పట్టేసా. అయ్యో చెస్ట్ మీద వేటు, చెవు మీద ఘాటు. వి హావ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్. దిస్ ఇస్ వెరీ ఇల్లీగల్ వాట్ యు ఆర్ డూయింగ్. ఆ బెడిల్ తీసావో వాడు పారిపోతాడు. Hey, stop the nonsense. గోయింగ్ అగేన్స్ట్ ద లా సార్. సీ ద ఆర్డర్. You have only department order. I have the court order. తిరిగిపోయింది. నాని జడ్జి కిట్ట సరెండర్ చేస్తాను. ఉనికి కావాలన్నా పీటీ వారెంట్ వేసి తీసుకుపో. ఓకే. మూర్తి మూర్తి నా పేరు భారతి. మూర్తి నా పేరు ఆర్తి. మూర్తి నేను ఏమైనా 3 మంచాల మీద పడుకున్నానా? ఇదిగో. దొబ్బేశావా? ఏం మూర్తి, నీ కడుపులో పొడిచారట, వాడు చేయి నరికారట, ఆ అమ్మాయిని కొల్ల పొడిచారట. అసలు ఏం జరిగింది? అంతా తెలుసుకునే వచ్చావు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? అయ్యా, పేపర్లో చదవడానికి యూట్యూబ్ లో చూడడానికి తేడా ఉందిగా. ఒక్కొక్కడు 6 అడుగులు ఎత్తున కొరివి దెయ్యాలా ఉన్నాడు. ఒకడు కత్తి తీసుకొని తిన్నగా మల్లికను పొడవడానికి వచ్చాడు. నేను ఊరుకుంటున్నా, తలతో ఒకడు పొట్లో గుద్ది వెనక్కి తోసి పారేశాను. గాడ్జీలో అంత బరువు ఉన్నాడు. నాకైతే దిమ్మ తిరిగినంత పని అయింది. ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందా? పొయ్యిలో కత్తి దూర్చినట్టు నా నడులో కత్తి దూర్చాడబ్బా. ఏదో లావుగా ఉన్నాను కనుక కత్తి లోపలికెళ్లి సాఫ్ట్ గా బయటకు వచ్చేసింది. నీలా బక్కగా ఉండుంటే లోపలికెళ్లిన కుక్క వాల్ ట్యూబ్, సైకిల్ ట్యూబ్ అన్నిటిని బయటికి లాగేసేది. అప్పుడు నీ పేగులకు నువ్వే పంచరేసుకోవాల్సి వచ్చేది. వీడేమో మాటికి అన్నకి నేనే కుడి చెయ్యి, అన్నకి నేనే కుడి చెయ్యి అంటూ ఉంటాడు. ఆ కుడి చెయ్యిని ఎవడో నరికి ఊరగాయ జాడీలో పడేసిపోయాడు. జాడీలోంచి ఆ చెయ్యిని తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చి గట్టిగా ఫెవికాల్ వేసి అతికించి ఉంచాం. దీనికి కారణం కాళాస్తి కాశీగాడే. ఆడిని తొక్కి నారదేస్తాడు. సారీ. ఏయ్, చెయ్, పోరా, పోరా అవతలకి. ఎంత పెద్ద రౌడీలైనా ఈ ఆడాల విషయంలో వీక్ అయిపోతున్నారు. బ్రాసిగాళ్ళు. రత్నం ఎమ్మెల్యే సార్ లైన్ లో ఉన్నారు. బెయిల్ ఆర్డర్ వచ్చేసింది. వకీల్ ఇక్కడికి వస్తున్నాడు. హ్యాపీగా వెళ్ళి నీ పని చూసుకుంటా. బాబు మీకేం కాలేదు? ఏం కాలేదు సార్. ఎలా ఉన్నా? నీకేం కాలేదుగా? నేను గడప దాటి బయటికి రావద్దని చెప్పాను కదమ్మా. సారీ, మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్థలాన్ని ఇచ్చేద్దాం. ఇంట్లో అందరూ అదే అంటున్నారు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఈ నరకడాలు పొడవడాలు చూసి భయపడిపోయావా? నేను ఆ రోజే చెప్పానుగా, ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మీరంతా ప్రశాంతంగా ఉంటారని చెప్పానుగా. ఇంత జరిగేగా ఇప్పుడు ఇచ్చేదా అంటున్నావు? ఇప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మనం ఓడిపోయినట్టు అవుతుంది. ఇదిగో, ఇప్పటి నుంచి ఇది నీ సమస్య కాదు, నా సమస్య. మా పన్నీర్ మామయ్య సమస్య. మా మామయ్య ఎప్పుడూ ఓడిపోలేదు, నేను ఓడిపోని ఇవ్వలేదు. ఓడిపోవచ్చు,
ఓడిపోవచ్చు. మన మీద తప్పుంటే ఓడిపోవచ్చు, లేదా చచ్చిపోతే ఓడిపోవచ్చు. ఒకవేళ నువ్వు ఇచ్చేయాలా అనుకుంటే నేను చచ్చక ఇచ్చికపో. అయ్యో బాబు ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి, క్లాస్ రూములు రెడీ అయిపోయాయి, బిల్డింగ్ అప్లికేషన్ సర్టిఫికేట్ మాత్రం రావాలి. సైట్ ని ఎప్పుడే రిజిస్టర్ చేస్తారా? ఏమండి వాడు సంతకం పెట్టిన అగ్రిమెంట్ ఉంది కదా, మనం ఇంకెందుకు భయపడాలి? పిచ్చోడా, స్థలమే వాడి పేరులో లేదు. వాడు పెట్టిన సంతకం ఎలా చదివితే? మినిస్టరే ఏమనుకుంటున్నావయ్యా? ఎందుకు లేనుకుంటే రెచ్చిపోతున్నావు? కాలేజీ తెరవకపోతే నీకు డబ్బులు పోతాయి, నాకు పరువే పోతుందిరా. నాతో పొగరుగా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను. నేను కాలేజీ నుంచి తప్పుకుంటాను. నీంగలే కాలేజీ రన్ పనికంగా నేను ఇచ్చిన అమౌంట్ మాత్రం తిరిగి ఇచ్చేయండి. లేదంటే చెన్నైలో ఉన్న 2 ప్రాపర్టీలు నాకు రాసిచ్చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? టైర్డ్ గా ఉంది, ఓ చెంపుడు మజ్జిగ తాగొస్తా. రేయ్, మళ్ళీ కన్నీ పిల్లని చూడడానికి అలాగా? వచ్చారు. ఇలాంటప్పుడు మనం వెళ్ళకూడదురా. ఈవిడ పెళ్లి కొడుకు వాళ్ళ అక్క. నమస్కారం. విన్నానమ్మా, 3 సార్లు నీట్ ఎగ్జామ్ లో పాస్ అయ్యంట కదా. ఇప్పుడు 4th టైం రాశాను. నో వరీస్, పెళ్లి తర్వాత కూడా చదువు కంటిన్యూ చేయొచ్చు. ఆ, ఏ రత్నం, మల్లిగా పెళ్లిలో పప్పన్న పెడతారా లేక ముక్కానంతో భోజనం పెడతారా? విషయం కలిపి పెడతారు. ఉదయం నుంచి తేడాగా మాట్లాడుతున్నావేంటి? కాదు మావయ్య, ఏ క్షణం ఏం జరుగుతుందా అని ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని ఉన్నాం. ఇలాంటప్పుడు ఈ పెళ్లి అవసరమా? అందుకేనమ్మా ఈ నిర్ణయం తీసుకున్నా. ఏంటి తాతయ్య మీరు కూడా? అమ్మా, కాళహస్తిలో వాళ్ళకి మంచి పేరుంది. అబ్బాయి కూడా చాలా మంచివాడని చెప్తున్నారు. అందుకని నిన్ను కంటికి రెప్పలా చూసుకునే ఓ మంచివాడికి అప్పగించాలి. ఇదే కాదమ్మా నా ఆశ. అయితే మీరు నన్ను రత్నానికిచ్చే పెళ్లి చేయాలి. ఏమంటున్నా? అవునా? ఎంతమంది వచ్చినా ధైర్యంగా ఎదురించి నిలబడే రత్నం కన్నా నన్ను ఇంకెవరు కంటికి రెప్పలా చూసుకోగలరు? నువ్వెళ్ళొస్తానక్క. ముక్కు మొహం తెలియని నా కోసం అన్నిటినీ వదిలేసి ఇంటి ముందు కసిగా కాపలా కాసే ఆయన కంటే మంచివారు ఇంకెవరుంటారు? సార్, సార్ ఏమైంది సార్? అంత ఓకేగా? అబ్బాయి వాళ్ళు ఏమన్నారు? ఏం సార్ అందరూ అదోలా ఉన్నారు? మగపిల్లి వారందరికీ ఇష్టమే, కాని తనే ఏమైంది? తను నిన్ను చేసుకుంటానంటుంది. అర్థం కాలేదు. నన్ను రత్నానికిచ్చి పెళ్లి చేయండి నాన్న అని అడుగుతోంది. అడిగేవా? అలా అని అడిగేవా? అవును. కొట్టేనంటే బాబు బుద్ధుందా నీకు? మతిపోయిందా? పిచ్చిదానా, పిచ్చిదానా! నీ నోటి నుంచి అలాంటి మాట రావచ్చా? ఇందుకోసమే నేను వచ్చాను. సార్, నేను మల్లికాని అలా కళ్ళు కూడా ఊహించుకోలేదు సార్. నా మనసులో ఉన్నది చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. మా అమ్మ సార్, మీ అమ్మాయి మా అమ్మలా ఉంది సార్.